ఇంత ముందు కూడా ఉండేవా మరి ఇది ఎందుకు ఓపెన్ అప్ అయ్యింది, అది ఎందుకు అవ్వలేదు ఓపెన్ అప్? అంతే కదా బ్రో. అంటే అప్పుడు ఎలా ఉంది ప్రచారం అనేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ప్రచారం. తెలుగులో అమ్మఒడి, ఒక విషయం చెప్పనా అన్న, ఒక విషయం, తెలుగులో అమ్మఒడి అంటారు కానీ ఇంగ్లీష్లో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ అంటారు. ఒక అలౌన్స్, అది అలౌన్స్ పరంగానే పిల్లలకి కావాల్సిన వచ్చిన పథకం అని పేరుకి, కానీ అది ఇంతకుముందు కూడా వచ్చేది, ఇప్పుడు కూడా వస్తుంది. దాంట్లో ఏమి చేంజ్మెంట్ లేదు. ఒక్కటే చేంజ్మెంట్ ఏంటంటే మనీ కొద్దిగా పెంచారు. మనీ కాస్త ఆ జనరేషన్ బట్టి మనీ కూడా పెరిగింది. జనాల్లో ఇప్పుడు నిత్యావసరాలు సరుకుల రేట్లు పెరగలేదా? అవి ఎందుకు పెరిగి అవి పెంచుకుంటే అక్కడే ఉంచాల్సిందే. మా అందరు చక్కగా కొనుక్కొని చక్కగా తీసుకొని వెళ్తారు. ఎందుకంటే ఒక బ్యాగ్ మోసుకొని వెళ్తారు. ఇప్పుడు ఎందుకు మరి పాపం వాళ్ళు ఆలోచిస్తున్నారు, రోజుకి నేను ఎంతే ఖర్చు పెట్టాల్సి వస్తుంది, నాకు రోజుకి ఎంత జీతం వస్తుందో, ఆ జీతంలో నేను ఎంతే ఖర్చు పెట్టాలని వస్తుంది, ఆలోచన వస్తుందో లేదా? మరి ఇంకా అమ్మఒడి కాస్త అమౌంట్ పెంచి ఇచ్చారు అంతే, అంతకన్నా మించింది ఏముండదు. అమ్మఒడి పేరుకి అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను అమ్మఒడి నేను అంటాను, కానీ పిల్లలకి ఆ టైం నుంచి కూడా వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఓపెన్ ఎక్కువైంది. అంటే నేను చేస్తున్నాను అనేది ఓపెన్. ఇప్పుడు ఇందిరాగాంధీ ఇల్లులు అవేవో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాయి. అవి మనకేం చెప్పుకుంటాను, నేనేం చెప్పుకుంటాను, నేనే ఇక్కడ నేను అన్ని ఇల్లులు కట్టిస్తానని, ఇల్లులు ఇప్పిస్తానని అంటారు. కానీ అక్కడ నుంచి ఫండ్ రిలీజ్ అవుతుంది సెంట్రల్ కానీ అది మనం అడగాల. అది అడగకుంటాను ఇక్కడ తాకట్టు, అక్కడ తాకట్టు, అక్కడ తాకట్టు, మొత్తం స్థలాలన్నీ తాకట్టు పెట్టేస్తాం. మిగిలిన మనకేముంటుంది? ఆంధ్రాకి ఏముంటుంది చెప్పండి స్థలాలు? అంటే గతంలో కూడా ఆయన హామీలు ఇచ్చారు కదా, 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఇక్కడ ఉత్తరాంధ్రకు కావాల్సిన అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఎంతవరకు కృషి చేశారంట చెప్తున్నా. ఇప్పుడు అది పబ్లిక్లో తెలియాలా, అది పబ్లిక్లో తెలుస్తుంది. ఇప్పుడు కింద ఉన్న వాళ్ళకి అందరికీ ఏంటో నేను వచ్చేస్తాను, వాలంటీర్లు ఉన్నారు అనుకోండి సపోజ్, అది ఇప్పుడు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు ఒక పరంగా, జాబ్ వాళ్ళకి, వాళ్ళు ఏం మధ్యలో ఏంటంటే అది ఒక విధంగా చెప్పాలంటే ఒక స్ట్రీట్లో అనేది ఎంతమంది జనాలు ఉంటున్నారు, ఎంతమంది అక్కడ స్టే చేస్తున్నారు, అవన్నీ గవర్నమెంట్కి ఉండాలి, తెలిసి ఉండాలి. సో నో ప్రాబ్లం. వాలంటీర్లు ఏదో జాబ్ చేశారు, అది కరెక్టే, కానీ అది మనకి పవర్ ఉంది కదా అని మిస్యూజ్ చేయకూడదు అనమాట. అందరూ ఎక్కడ ఎంతమంది ఈ స్ట్రీట్లో, ఈ కాలనీలో ఎంతమంది ఉన్నారు అనేది కంపల్సరీ అవసరం. ఇప్పుడు పల్లెటూరు వెళ్ళామనుకో, ఒక్క అడుగు ముందుకు వెళ్తే చాలు 10 మంది చూస్తారు, ఇది ఎవరమ్మా కొత్త వాళ్ళు వచ్చారు ఇక్కడికి ఇంటికి అనేసి చూస్తారు. ఇక్కడ ఎవరు చూడరు, ఈయనెవరో నేనెవరో ఎవరు సిటీ. సో సిటీలో ఏంటంటే ఎవరికెవరు పట్టించుకోరు. అలాగే ఈ పాలిటిక్స్ వచ్చాక ఎన్నో ఇవి చేస్తాం అవి చేస్తాను అంటాను. మాకు కావాల్సింది చేయవయ్యా, నువ్వు చెప్పడం ఏంటి పథకాలు చెప్పడం? నేను చెప్తాను, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వు, ఫ్రీ హెల్త్ ఇవ్వు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఫ్రీ పెన్షన్ ఇవ్వు. మిగతాది ఇంకేమి, అప్పుడు ఒకవేళ ఫ్రీగా హెల్ప్ చేసింది అనుకో, మిగతా ఈ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళు సంపాదించిన డబ్బులంతా కిందకి పోతాయి. ఎలా చెప్పండి? మెడికల్ కాలేజ్ కట్టిస్తున్నారు, మెడికల్ హాస్పిటల్ కట్టిస్తున్నారు, ఎవరు వెళ్ళినా అక్కడికే వెళ్ళాలా? వాడేం లాస్ అయిపోతున్నాయా? మరి అదే ఏంటంటే ఫ్రీ హెల్త్ ఇవ్వు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వు, అది ఇన్సూరెన్స్ నువ్వు ట్యాక్స్ కట్ చేస్తున్నావు కదా, ప్రతి మనిషి మీద ట్యాక్స్ కట్ చేస్తున్నావు. ఇప్పుడు ఫార్మ్ సిస్టమ్ వస్తుంది. సపోజ్ ఎవరు జాబ్ చేసుకుని ఫార్మ్ సిస్టమ్ వస్తుంది, జాబ్ చేసుకోకపోయిన వాళ్ళకేమో ఐటీ రిటర్న్ చేసుకోవాలి సంవత్సరం. ఎంత కట్ చేస్తున్నావు? మాకు కూడా వచ్చిన సంపాదన మీద కదా నువ్వు కట్ చేసింది. ఆ డబ్బులంతా ఎక్కడికి వెళ్తుంది? ఐటీ రిటర్న్కే వెళ్తుంది కదా. అలాగే నీకు ఇప్పుడు మాకు లిక్వర్ మీద వచ్చిన డబ్బులంతా నీకే వెళ్తుంది. అక్కడ లిక్వర్కి నేను రిసిప్ట్ అడుగుతున్నానా, బాబు నాకు ఈరోజు 50 రూపాయలు నాకు లిక్వర్ ఇచ్చా, నాకు ఇవ్వని నేను అడుగుతున్నాను. లేదు కంప్యూటర్ బిల్ అవుతున్నాయి, లేదంటే సైడ్ నుంచి ఇన్కమ్ అవుతుంది. అది ఎవరికి సంబంధం, ఎవరి పవర్లో ఉంటే వాళ్ళు సంపాదించుకుంటారు, అలాగే ఉంటున్నారు. కానీ జనాలు పాపము తెలియదు. జనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది ఏంటంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ చేయాలి క్యాపిటల్. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికి ఏం తెలియదన్న, నేను ఆంధ్ర నుంచి బెంగళూరు వెళ్ళాను అనుకో, సపోజ్ మీ క్యాపిటల్ ఏంద్రా బాబు అంటే ఏం చెప్తావు చెప్పు? సపోజ్ నువ్వు ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళావు అనుకో, 5 years నుంచి ఉన్నారు, ఏం పీకారా బాబు, మీ రాష్ట్రానికి క్యాపిటలే లేదా అంటారు, ప్రత్యేక హోదా లేదంటారు, మన తెలుగులో ప్రత్యేక హోదా లేదంటారు, క్యాపిటలే లేదు. ఆ క్యాపిటల్కి ఉంటే కదా ఫండ్స్ వచ్చాయి. ఇంకన్నా క్యాపిటల్ లేకుండా ఏం డెవలప్మెంట్ చేస్తావు? రోడ్లు ఉన్నాయి, రోడ్లు పల్లెటూరులోకి ఇంకా లోపలికి వెళ్తే గతుకులు. ఎందుకు అటు సైడ్ వెళ్ళావు అనుకో, అదే మామూలుగా చెప్తాను అన్న. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా హైవేలో ప్రచారం చేసుకుంటాను. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. రైతు బజార్లో పార్కింగ్ ఏమైనా బాగుందండి? మీరు చూసి చెప్పండి. ఇంకా ఏమైనా ప్రశ్నిస్తే మన మీద కేసులు పెడుతున్నారు కానీ
ప్రశ్నించకూడదు సార్. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి పార్కింగ్, అప్పుడు చంద్రబాబు హాయంలో పార్కింగ్ అనేది లేదు సార్. ఇక్కడ ప్రతి బైక్కి 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ 3 సంవత్సరాల్లో ఏమండి అభివృద్ధి వచ్చింది? ఇది ఒక్కటి కట్టారండి సార్. చెప్పండి సార్. ఆయన డైరెక్ట్గా పాలిటిక్స్ మీదకి వెళ్ళిపోతాను. ఇక్కడ డెవలప్ లేదంటే ఇక్కడ ఉన్న కింద ఇక్కడ ఉన్న పై ఆఫీసర్ ఎవరు? ఇప్పుడు సపోజ్ ఈ ఏరియాకి సంబంధించిన ఒక వెన్నుతోడు ఇక్కడ మేయర్ ఉంటారు కదా, మేయర్ అది అన్నిటిని నా పేరు వెంకటప్పారావు. ఏం చేస్తారు బాబు? నేను ఆటో చేస్తాను. ఆటో చేస్తున్నారు. ఎక్కడ ఏ ఏరియా వస్తుంది? ఇక్కడ ఈ వాడే తూర్పే. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ మీ వైజాగ్ ప్రాంతంలో ఎలా ఉంటుంది అంటారు? ఏంటంటే ఇప్పటివరకు ఏమైనా డెవలప్మెంట్ అయిందా ఈ 5 ఏళ్ళలో? ఏంటి అసలు ఈ 5 ఏళ్ళు అయితే ఏం అవ్వలేదు, ఏది అవ్వలేదు. అవి అమ్మఒడి ఇవన్నీ ఇస్తాడు కానీ పేదలకి ఉపకారం ఏం లేదు. ఈ ఫీజులు ఏమన్నాడు అది పర్లేదు. ఆ కరోనా టైంలోనే అతను ఏం చేయలేడు. కరోనా టైం వచ్చింది కాబట్టి కొంచెం ఇబ్బందిలో ఉన్నది. బాబాయ్ అంటే ఇక్కడ ఏదైతే ప్రభుత్వ భూములు కానీ, దసపల్ల భూములు, దేవాలయాల భూములు, క్రిస్టియన్ భూములు ఇవన్నీ కూడా కబ్జాలు చేశారని, ఎంతో తాకట్లు పెట్టేశారని చెప్పేసి కూడా విజయసాయి రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణలు ఎంతవరకు వస్తుందండి? అవుతా అవ్వచ్చు, మరి అది మన వాస్తు ప్రకారం అది మనకు తెలియదు. అది మనకి అవుతే అవ్వచ్చు, కాకపోతే భూములు ఎలా ఉండవు చెప్పలేము. బాబాయ్ అంటే ఈరోజు ఋషికొండ మీద ప్యాలెస్ కట్టారు కదా, ఎన్నో 500 కోట్ల దాకా ఖర్చు పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? ఏంటి అసలు అది మనకి మన్నాటోళ్ళకి ఏం తెలియదు అమ్మాయి, అవి పెద్దలకి తెలుస్తుంటే ఏంటనేది. అంటే ఇక్కడ మీకోసం, మీ సమస్యల కోసం ఇంతవరకు ఎవరైనా పోరాడారా? ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏంటి అసలు? ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎవరూ చేయలేదమ్మా. ఇప్పుడు వచ్చి 3 సార్లు గెలిచారు కానీ ఏమీ చేయలేదు. అసలు ఏం చేయలేదు. అంటే ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీ ఎమ్మెల్యేగా? ఈసారి అంటే నువ్వు నేను ఉన్నది ఏదైనా చెప్పలేము అనేది. ఈ రాజకీయం ఎవరికి వచ్చినా 4,000 తప్ప ఎవరికి రాదు మెజారిటీ. అదే బాబాయ్ అంటే ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీభరత్ గారును, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీగా వస్తున్నారు కదా, అంటే వీళ్ళిద్దరిలో ఎవరైతే పోటాపోటీగా ఉంటుందంటారు? అంటే మీకోసం పోరాడతారంటారు? సానుభూతి భర్త గారికి ఉన్న ఫస్ట్ టైంలో దగ్గరలో పోయారు కదా, ఈసారి భర్త గారికి ఉన్నదని నేను అనుకుంటున్నాను. అంటే ఎందుకన్నా భర్త గారికి? భర్త గారికి అంటే మొన్నసారి ఒకసారి పోయారు కదా తక్కువలోను, ఈసారి భర్త గారు ఎక్కడి నుంచో వచ్చారో తెలియదు, పెద్దలకి తెలియదు సరిగ్గా. అంటే విజయనగరం అని తెలుసు, ఇక్కడ వాళ్ళకి సరిసరిగా తెలియదు కదా, ఆల్రెడీ కొనోకలు కాదు. కానీ ఈసారి భర్త గారు గెలుస్తారంటారు? వస్తే రావచ్చు. అదే అంటే మీకేమన్నా హామీలు ఇచ్చారా, నేను గెలిస్తే ఇలాంటివి చేసిస్తానని? ఎవరు ఏది చేయరమ్మ, ఏ హామీ చేయరు. ఎవడు వచ్చినా సరే వాళ్ళు ఇంతవరకు తిప్పించుకుంటారు, వాళ్ళ తర్వాత మనల్ని దెంగారు పోగా అంటారు అంతే. అంటే ఇక్కడ మీ ప్రాంతంలో మేము ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాము, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లక్షల్లో ఇచ్చామని అంటున్నారు. ఈరోజు మాటికి కంపెనీల మాటికి పిల్లలకి మాటికి ఏది రాలేదు. ఎక్కడ పిల్లలు బతకడానికి లేదు, కాకపోతే ఈ అమ్మగోళ్ళు గిమ్మగోళ్ళు అవి డబ్బులు ఇచ్చి మాపి చేస్తున్నారు కానీ ఏమీ రాలేదు. పిల్లలకి విశాఖపట్నంలో మాటికి ఎవరికి ఏది రాలేదు. ఆంధ్రప్రదేశ్లో మనకు రాలేదు. అంటే మరి ఇక్కడ గ్లోబల్ సమ్మిట్లు పెట్టాము మేము, 13 లక్షల కోట్ల పెట్టుబడులకి సంతకాలు చేయించామని అంటారు. అవి పెట్టారు కానీ ఇప్పుడు అవ్వలేదు కదా, పెద్దలకి ఉపకారం లేదు కదా. ఇప్పుడు ఎప్పుడో పెట్టారు, ఎప్పుడో వస్తాయి అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 5 సంవత్సరాలకి మనకి పిల్లలకి ఏం రాలేదు. నేను పిల్లలు కదా బతుకు ఇంత చదివించుకొని పిల్లలకే కదా, ఎవరు ఏ పిల్లలైనా అవునే పిల్లల కోసమే కదా మనం బతుకుతున్నాము. ఆ పిల్లలకి ఏం రాలేదు. ఏంటి మరి ఈరోజు గంజాయి వాడకం పెరిగిందని చాలా వార్తలు వస్తున్నాయి, ఏం చెప్తారు? గంజాయి అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టారంటే మన పిల్లలు తాగమని చెప్పారంటే మన పిల్లలది తప్పు ఉంటుంది అక్కడ. ఇప్పుడు వాళ్ళు వచ్చారని మన పిల్లలది తాగమని చెప్పారంటే మనం పెరగాలి కాదు కాబట్టి గంజాయి కోసం కరెక్ట్ కాదు అది. అంటే ఓవరాల్ ఇక్కడ ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు బాబాయ్? చెప్తాను, నువ్వే నీళ్ళు ఉన్నాయి ఇక్కడ 11 సీట్లు ఇక్కడ నువ్వే నీళ్ళు ఉన్నాయి. విశాఖపట్నం సీట్ల మాటికి టీడీపీ వస్తే తెలియదు, జనసేన వస్తే తెలియదు, వైసీపీ వస్తే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా బాబాయ్, మంచి చేశాను, పథకాలు ఇచ్చాను కానీ సెంటు స్థలం ఇచ్చాను. సక్సెస్ అవ్వలేదు అమ్మా తండ్రి, అవి సక్సెస్ అవ్వలేదు. అది వచ్చిన వాళ్ళకే వచ్చాయి, అవి రాలేని వాళ్ళకి రాలేదు. అవి రాలేని వాళ్ళకి రాలేదు, ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు అవి వచ్చిన వాళ్ళకే వచ్చాయి పథకాలు, రాని పథకాలు ఉన్నాయా లేకపోతే